రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. బోర్డు చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు 6 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. అంతేకాదు దరఖాస్తులు వచ్చిన వెంటనే పరిశీలించి సత్వరమే కొత్త చైర్మన్ను అలాగే సభ్యులను ఖరారు చేయనుంది. మొత్తంగా ఈ నెలాఖరులోపే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు కొలువుదీరేలా చర్యలు తీసుకుంటోంది. ఆ వెంటనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కొత్త బోర్డుకు నిర్దేశించనుంది. తద్వారా ఈ విషయంపై తాము ఎంత సీరియస్గా దృష్టి పెట్టామన్నది ప్రభుత్వం స్పష్టం చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. బోర్డు చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు 6 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాదు దరఖాస్తులు వచ్చిన వెంటనే పరిశీలించి సత్వరమే కొత్త చైర్మన్ను సభ్యులను ఖరారు చేయనుంది. మొత్తంగా ఈ నెలాఖరులోపే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు కొలువుదీరేలా చర్యలు తీసుకుంటోంది. ఆ వెంటనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కొత్త బోర్డుకు నిర్దేశించనుంది. తద్వారా ఈ విషయంపై తాము ఎంత సీరియస్గా దృష్టి పెట్టామన్నది ప్రభుత్వం స్పష్టం చేయనుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, డీటెయిల్స్ ఏంటి? టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఆ దిశగానే ఇప్పటికీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. ఇక గత చైర్మన్ సభ్యుల నియామకానికి చైర్మన్ అదేవిధంగా సభ్యులు రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో కొత్త చైర్మన్ అదేవిధంగా సభ్యుల నియామకానికి సంబంధించి నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ చరిత్రలోనే ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పాలి. గతంలో ప్రభుత్వమే చైర్మన్ అదేవిధంగా సభ్యుల నియామకాన్ని ప్రకటించేది. కానీ మొదటిసారిగా నోటిఫికేషన్ ఇచ్చి అందులో అర్హతలు కావచ్చు అవన్నీ కూడా ఫిల్ చేసి పంపే విధంగా ఒక వెబ్సైట్ ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వెబ్సైట్ లోకి వెళ్లి ఆ పూర్తి వివరాలను ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీ వరకు కూడా గడువు ఇచ్చింది. ఆ గడువు పూర్తి కాగానే వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం పరిశీలించి కొత్త చైర్మన్ ను అదేవిధంగా సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. దాదాపు 10 మంది సభ్యులను వరకు కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం 5 సభ్యులను మాత్రమే ఎంపిక చేసింది. ఇక మొత్తం కూడా పూర్తిగా పారదర్శకంగా ఉండే విధంగానే తాము నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. యూపీఎస్సీ స్థాయిలో తమ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగానే చాలా మంది ఆశావాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. చైర్మన్ సభ్యుల ఎంపిక తర్వాత వెంటనే గ్రూప్ 1 కి మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గ్రూప్ 1 కి సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు ఉంది, హైకోర్టులో. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకి కూడా వెళ్లే ఆలోచనలో అప్పటి టీఎస్పీ ప్రయత్నాలు చేసింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్ 2 పరీక్ష ఈ నెలలో జరగాల్సి ఉంది, దాన్ని కూడా వాయిదా వేసింది. ఇక గత ప్రభుత్వం గ్రూప్ 4 కూడా ఇచ్చింది. వీటన్నిటిని వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే దృఢ సంకల్పంలో ఉందని. అయితే సునీల్, గతంలో పలు పేపర్ లీకేజీ వ్యవహారాలు కూడా మనం చూసాం. అలాంటివి భవిష్యత్తులో మళ్ళీ రాకుండా అంటే కొత్తగా నియామకమయ్యే సభ్యులకి ఎలాంటి మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది ప్రభుత్వం? ఇప్పటికే యూపీఎస్సీ కావచ్చు వివిధ రాష్ట్రాల్లో ఆ పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కొంతమంది అధికారులను అధ్యయనానికి పంపింది. ఆ యూపీఎస్సీ దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యూపీఎస్సీ ఇప్పటి వరకు కూడా మచ్చ లేకుండా పరీక్ష నిర్వహణ చేపడుతూ ఉంది. ఆ విధంగా ఉండేందుకే ఆ విధంగా టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆ మేరకే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో ఫస్ట్ స్టెప్ నోటిఫికేషన్ విడుదలని చెప్పాలి. నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత చైర్మన్ ను అదేవిధంగా మిగతా సభ్యులను సెర్చ్ కమిటీ ఎంపిక చేసింది. గవర్నర్ ఆమోదంతో ఆ తర్వాత ప్రకటిస్తారు. ఇక దాదాపు అప్లై చేసుకునే వాళ్ళలో చాలా మంది ఐఏఎస్ లో ఐపీఎస్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సైన్స్ అదేవిధంగా సోషియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంతమంది ప్రొఫెసర్స్ కూడా దీనికి పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ 18వ తారీఖు అయితే తర్వాత సునీల్ ముందుగా అంటే 2 సార్లు రద్దయిన గ్రూప్స్ కు సంబంధించిన పరీక్ష నోటిఫికేషన్ ముందుగా రాబోతుందా, లేదంటే ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందా ప్రభుత్వం? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చైర్మన్ అదేవిధంగా సభ్యుల నియామకం తర్వాత ఏది అంటే గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ మొదటి నుంచి నిర్వహిస్తారా లేకపోతే ఏంటి, నోటిఫికేషన్ కొత్తగా ఇస్తారా అనేది అప్పుడు చైర్మన్ ప్రభుత్వంతో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మనకున్న సమాచారం మేరకు గ్రూప్ 1 అది చివరి దశకు వచ్చింది కాబట్టి, గ్రూప్ 2 చివరి దశకు వచ్చింది కాబట్టి గ్రూప్ 2 మొదటగా నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మిగతా పరీక్షల నిర్వహణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు గ్రూప్ 1 సంబంధించి పోస్టుల భర్తీ జరగలేదు కాబట్టి గ్రూప్ 1 పై చాలా మంది ఆశతో ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం తొందరగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.